औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ुलिल्लाहुम्मा मालिकुल मुल्क तुअतिल मुल्का मन तशाअ व तंज़िउल मुल्का मन तशाअ व तंज़िउल मुल्का मिम्मन तशाअ व तुइज़्ज़ु मन तशाअ व तुज़िल्लु मन तशाअ बियदिकल खैर इन्नका अला कुल्लि शैइन क़दीर। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు దైవం సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి మీద శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి అందరి కోసము ఆయన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 26వ వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. వాస్తవానికి ఇది ఒక ప్రార్థన దైవము తన దాసులకు నేర్పుతున్నాడు. ఓ దాసులారా, మీరు ఈ విధంగా ప్రార్థించండి అని. సోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే దైవము ఈ విధంగా ప్రార్థనను నేర్పుతున్నాడు, మనకు తెలియదా ఏ విధంగా ప్రార్థించాలో అన్న ప్రశ్న వస్తుంది. వాస్తవానికి మనకు ఏమీ కూడా తెలియదు సోదరులారా. అందుకనే దైవము ఆయన ప్రవక్తలను గ్రంథాల ద్వారా మనకు ప్రతి విషయాన్ని కూడా మరి వివరించడం జరిగింది. వాస్తవానికి మనిషి అన్నీ కూడా తనకు తెలుసు అని భావిస్తుంటాడు, కానీ వాస్తవానికి అతనికి ఏమీ కూడా తెలియదు. ఏ జ్ఞానమైతే దైవం అతనికి ప్రసాదిస్తాడో దానికి సంబంధించినటువంటి జ్ఞానం మాత్రమే అతని వద్ద ఉంటుంది. కాబట్టి అతని జ్ఞానము దైవ ప్రసాదితము, కాబట్టి స్వయంగా అతను దానికి యజమాని కాడు. అదేవిధంగా అతని జీవితంలో అనేక అంశాలు ఉంటాయి. వాటిలో అతను ఏ విధంగా దానిని అమలు చేయాలి, ఏ విధంగా అతను నడుచుకోవాలి అని అతనికి తెలియని కారణంగా దైవము తన ప్రవక్తల ద్వారా మరి అతనికి సరైనటువంటి విధానాన్ని నేర్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపి ప్రతి విషయాన్ని గురించి కూడా మనకు నేర్పడం జరిగింది. దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా మరి ఆయనను ఘనపరచాలి ఇత్యాది విషయాలను గురించి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ద్వారా దైవము మానవాళికి సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ మనము కొత్త పద్ధతులు కానివ్వండి, కొత్త ఆరాధన విధానాలు కానివ్వండి, మనము కల్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత మాత్రం కూడా లేదు. దైవం మనలను ఆ విధంగా ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు. ప్రతి విషయాన్ని గురించి కూడా ఆయన మనకు బోధించడం జరిగింది. సోదరులు, ఇక్కడ చూడండి, చాలా చక్కటి ప్రార్థనను దైవం నేర్పుతున్నాడు. అదేమిటంటే, అల్లాహుమ్మా మాలికల్ ముల్కి మంతషా, ఓ అల్లాహ్, ఓ దైవమా, ఓ సర్వేశ్వరుడా, ఓ సృష్టికర్త, ఓ యెహోవా, విశ్వ సామ్రాజ్యపత్యానికి ప్రభువు నువ్వే. చూడండి, దైవము తనను తాను ఏ విధంగా ఇక్కడ పరిచయం చేసుకుంటున్నాడు. ఈ విశ్వం యొక్క సామ్రాజ్యపత్యం ఉంది చూశారు, దానికి అధిపతి ఆయన మాత్రమే. కాబట్టి సోదరులారా, దైవము మానవాళికి కొంతమందికి, మనుషుల్లో కొంతమందికి అధికారాన్ని ఇస్తాడు. కొంతమంది ఇప్పుడైతే లేరు, కానీ గత కాలంలో మనము చూసాము, రాజులు, చక్రవర్తులు, మహారాజులు ఉండేవారు. వాళ్లకు దైవము కొంతకాలం పాటు అధికారాన్ని ప్రసాదిస్తాడు. అధికారాన్ని ప్రసాదించగానే వారు ఏమని భావిస్తారంటే, మరి ఇది మా స్వయం శక్తి ఆధారంగా మాకు వచ్చింది, మా బలం ఆధారంగా, మా శక్తి ఆధారంగా, మా జ్ఞానం ఆధారంగా ఇది మాకు వచ్చింది అని మరికొంత ముందుకు వెళ్ళి మేమే దైవాలమని ప్రకటించుకుంటారు. లేకపోతే దైవాంశ సంభూతులమండి మేము అని తన ప్రజలను మరి వాళ్ళు తనను దైవంగా భావించాలి, దైవంగా ఆరాధించాలి, దైవంగా గుర్తించాలి అని హుకుములు కూడా జారీ చేస్తారు.
మనం చాలామందిని చూస్తుంటాం. ఉదాహరణకు మనకు సుమారు 3000 సంవత్సరాలకు పూర్వం గతించినటువంటి ఈజిప్ట్ దేశంలో మరి ఫిరౌన్ అనే ఒక రాజు ఉండేవాడు. హజరత్ మూసా అలైహిస్సలాం వారు, మోషే ప్రవక్త వారి యొక్క కాలంలో వాడు కూడా ఇదే విధంగా మరి నేను మీ ప్రభువును కాబట్టి, మీ రాజును కాబట్టి నేనే మీ దైవాన్ని అని తనను ఆరాధించాలి అనే హుకుములు జారీ చేసేవాడు. సోదరులారా, మనం కూడా చాలామందిని చూస్తుంటాము. కొద్దిపాటి అధికారం రాగానే మరి మాకు మించిన వారు లేరు, మరి మేమే సర్వశక్తిమంతులము అని విర్రవీగే వాళ్ళను మనం చాలామందిని చూస్తుంటాం. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దైవము కొంతకాలం వారికి అధికారాన్ని ఇస్తాడు పరీక్షించే నిమిత్తము. ఏ విధంగా వారు మరి ప్రజలను పరిపాలిస్తారు, ప్రజలకు మేలు చేస్తారు, మరి ఏ విధంగా ప్రజల యొక్క సమస్యలను తీరుస్తారు అని పరీక్షించే నిమిత్తము వారికి కొద్దికాలం పాటు అధికారం ఇవ్వడం జరుగుతుంది. తిరిగి ఆ అధికారాన్ని లాగివేసుకుంటాడు. మనం చూస్తున్నాము. మరి కొంతకాలం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంతకాలానికి దిగిపోతుంది, మరొక పార్టీ వస్తుంటుంది. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఇక మేము శాశ్వతంగా ఉంటాము అని భావించారనుకోండి, అది మరి చాలా అది ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదు కదా. అది మోసంలో ఉన్నట్టే వాళ్ళు. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే అధికారంలో ఉన్నారో ఇక మేము శాశ్వతంగా ఉంటాము అని భావించారనుకోండి, చాలా మోసంలో ఉన్నట్టు. కాబట్టి కొద్ది కాలం పాటు మాత్రమే దైవం వాళ్ళకు ఇస్తాడు. మరి ఎందుకంటే వీరు ప్రజల యొక్క ఆశలను ఆశయాలను ఏ విధంగా తీరుస్తారు? ఎందుకంటే ఎన్నో ఆశలు చూపి వాళ్ళు అధికారానికి వస్తారు. మేము అది చేస్తాము, మేము ఇది చేస్తాము, మీ బ్రతుకులను మారుస్తాము, మీకు మంచి చేస్తామని మరి అనేక రకాల వాగ్దానాలు చేస్తారు. అనేక రకాలైనటువంటి మరి ఒట్టులు చేసి ఆశలు కల్పించి అధికారానికి వస్తారు. వాళ్ళు ఏ విధంగా దాన్ని నిర్వర్తించారు అనేది వాళ్ళకు ఒక పరీక్ష. లేదు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి, ఈ విధంగా మనము ఎంత చెప్పినా కూడా మళ్ళీ 5 ఏళ్ల వరకు మమ్మల్ని అడిగేవాడు లేడు అని వారు ఆ విధంగా వెర్రవేగారనుకోండి, తిరిగి దైవం వాళ్ళను అధికారం నుండి తీసివేస్తాడు, మరొకరికి అధికారాన్ని ఇస్తాడు, ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారు. కాబట్టి సోదరులారా, ఇదంతా కూడా మరి కాలం యొక్క మిట్టపల్లాలు దైవము మన మధ్య త్రిప్పుతూ ఉంటాడు. ఎవరైతే అధికారం ఉన్నవాళ్ళు నాకు ఇది శాశ్వతమని భావించాడు అంటే వాడు చాలా మోసంలో ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ దైవం ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, నేను ఎవరికైతే ఇవ్వాలనుకుంటానో వారికి ప్రభుత్వ అధికారాన్ని ప్రసాదిస్తాను, మరి నేను తలిచిన వారి నుండి దాని నుండి లాగివేసుకుంటాను అంటున్నాడు. మనం చూస్తుంటాం, ఒక సందర్భంలో ఒక కాలంలో అధికార దర్పాలను వెలగబెట్టిన వాళ్ళు మరికొంత కాలానికి ఏ మాత్రం కూడా ఎవ్వరు కూడా పట్టించుకునే వారిగా మారిపోతుంటారు. సోదులో కూడా ఉండరు, పేపర్లో కూడా ఉండదు వాళ్ళ యొక్క న్యూస్ కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా. అదే కొంతకాలం క్రితం అయితే అధికారంలో ఉన్నట్లయితే పేపర్ల నిండా వాళ్ళ ఫోటోలే ఉంటాయి. చూడండి సోదరులారా, మనం చూస్తున్నాము ఈ విధంగా మన ప్రపంచంలో మన కళ్ళ ముందే మనం చూస్తున్నాము ఏ విధంగా అధికారాలు ఏ విధంగా మారిపోతుంటాయో. కాబట్టి ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు. దైవం కొంతకాలం ఇస్తాడు మనకు పరీక్షించే నిమిత్తము. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో మరి వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు చెప్తున్నాను చూడండి. మరి ఫిరౌను రాజు అని ఇప్పుడే మనము వినడం జరిగింది. ఆ రాజు కాలంలో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతని పేరు కారూన్. మరి అతను ఎంత గొప్ప ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు అంటే అతని ఖజానాను మరి పెద్ద బలవంతులైనటువంటి వాళ్ళు ఆ ఖజానా యొక్క తాళం చెవులు ఎత్తలేకపోయేవారు, అంత పెద్ద ఖజానా. అప్పుడు చాలామంది అతని ఖజానాను చూసి ఎవరైతే ప్రపంచాన్ని ప్రేమిస్తుంటారో, ఎవరైతే ఈ ప్రపంచమే పరమావధిగా జీవితం గడుపుతారో వాళ్ళు అన్నారు, అరే అతనికి లభించినటువంటి ధనము మనకు కూడా లభిస్తే ఎంత బాగుండేది, కారూనుకి ఎంత ధనం ఉన్నది చూడండి, ఎంత గొప్పవాడు అతను అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా అనుకునేవారు. అయితే సత్య ప్రేమికులు, దైవాన్ని విశ్వసించేవారు అప్పుడు ఏమన్నారంటే, ఓ మూర్ఖులారా, అతనికి లభించినటువంటిది అది అతనిది కాదు, దైవం అతనికి ప్రసాదించింది, ఆయన తలిస్తే దాని నుండి లాగివేసుకుంటాడు. కాబట్టి మీరు ఈ విధంగా తాత్కాలికమైన దానికి ఆశపడకండి అని వాళ్ళు ఏం చేశారంటే కారూన్ వద్దకు వెళ్ళి, ఓ కారూన్, నిశ్చయంగా దైవం నీకు గొప్ప ధనాన్ని ప్రసాదించాడు, ఈ ధనం ద్వారా నీవు పరలోకంలో మంచిని చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అంటే అతను అన్నాడు, నా ధనము నా జ్ఞానం ఆధారంగా నాకు లభించింది, దైవం ఏంటి నాకు ఇచ్చింది, నేను కష్టపడి మరి ఎంతో శ్రమ కొనర్చి నేనేమో ఈ ధనాన్ని సంపాదించాను,
నాకు దైవం ఏమిటి ప్రసాదించడము అని చెప్పేసి అతను వెర్రివిగాడు. చివరికి ఏం జరిగింది? ఒక భయంకరమైనటువంటి భూకంపం వచ్చి అతను తన ఖజానాతో పాటు భూస్థాపితమైపోయాడు. సోదరులారా చూడండి, మనం చూస్తుంటాము మరి కోటీశ్వరులు ఒక్క రోజులో మరి వారి యొక్క అదృష్టం మారిపోయి బికారి మాదిరిగా మారిపోతుంటారు. చాలామంది మనం చూస్తుంటాము. కాబట్టి సోదరులారా, ఇక్కడ డబ్బులు దర్పాలు కేవలం కొద్ది కాలం పాటు దైవం మనకు ప్రసాదించింది. ఇది మనకు అల్లా ప్రసాదిస్తున్నాడు అన్న స్పృహ ఎవరిలో అయితే ఉంటుందో వారు ఏం చేస్తాడు అంటే వారు ఆ ధనం ద్వారా మంచిని చేయడం కోసము, పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. లేదు, ఇది నా స్వశక్తి కారణంగా వచ్చింది, దీనికి నేనే యజమాని అని ఎవరైతే భావిస్తాడో మరి కొంతకాలానికి నాశనం అయిపోతాడు. అతనికి ఆ డబ్బు ద్వారా కొద్దిపాటి ప్రాపంచిక సుఖాలు దక్కవచ్చేమో కానీ పరలోకంలో ఏ మాత్రం కూడా అతనికి చోటు ఉండదు. ఆ తర్వాత సోదరులారా, మరి ఇక్కడ ఇంకొక ప్రార్థన దైవం నేర్పుతున్నాడు. అదేమిటంటే, ఓ దైవమా, నీవు కోరిన వారికి గౌరవాన్ని ఇస్తావు, మరి నీవు కోరిన వారిని పరాభవ పాలు కూడా చేస్తావు. కాబట్టి పరాభవం చేయాలన్నా గౌరవం ఇవ్వాలన్నా అంతా కూడా ఆయన చేతుల్లో ఉంది సోదరులారా. మరి మనం చూస్తుంటాము, రాత్రికి రాత్రి చాలామంది మరి గొప్పవాళ్ళు అయిపోతుంటారు. రాత్రికి రాత్రి గొప్పవాళ్ళు మరి బికార్లుగా మారిపోతుంటారు. ఆయన తలిచిన వారికి గౌరవాన్ని, తలిచిన వారికి పరాభవ పాలన చేస్తుంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. మన అందరి జుట్టు కూడా ఆయన చేతుల్లో ఉన్నది. ఆయన తాను తలిచిన వారికి మరి గౌరవాన్ని ఇస్తాడు, తలిచిన వారికి పరాభవ పాలన చేస్తాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ మనకు లభించే ఏ అధికారమైనా, ఏ డబ్బు దర్పాలు అయినా అవి కేవలము పరీక్ష నిమిత్తం మాత్రమే ఇవ్వబడ్డాయి అన్న సత్యాన్ని మనము గ్రహించినట్లయితే నిస్సందేహంగా మరణానంతర జీవితంలో మనము మంచి గృహాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత సోదరులారా, ఇంకా దాసుడు తన దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. అదేమిటంటే, నీవు అన్నింటిపై అధికారం గలవాడవు, అంతేకాదు నీవు రాత్రిని పగటిలోనికి, పగలును రాత్రిలోనికి ప్రవేశింపజేస్తావు. చూడండి, దైవము రాత్రి నుండి పగలును తీస్తున్నాడు, పగలు నుండి రాత్రిని తీస్తున్నాడు. అంతేకాకుండా ప్రాణం లేని దాన్ని ప్రాణం ఉన్నదాన్ని తీస్తున్నాడు, ప్రాణం ఉన్నదాని నుండి ప్రాణం లేనిది తీస్తున్నాడు. ఇదేంటండి, ఇది ఎలా తీస్తున్నాడండి అన్న ప్రశ్న వస్తుంది. ఉదాహరణ చూడండి, ప్రాణం ఉన్నటువంటి మన నుండి ప్రాణం లేనటువంటి అనేక విసర్జకాలు బయటకు పోతుంటాయి, చెమట రూపంలో, రక్తం రూపంలో. ఈ విధంగా వాటికి ప్రాణం ఉండదు. కాబట్టి ప్రాణం ఉన్నదాని నుండి ప్రాణం లేనిది తీస్తున్నాడు. అదేవిధంగా ప్రాణం ఉండదు. మనిషి తల్లి గర్భంలో ఆ బిడ్డ ఒక చిన్న కణం రూపంలో పడినప్పుడు అతనికి ప్రాణం ఉండదు, కానీ దైవం అతని నుండి ప్రాణాన్ని పోస్తున్నాడు. అదేవిధంగా గుడ్డు నుండి మరి ఈ విధంగా పక్షిని తీస్తున్నాడు, ప్రాణం లేని దాని నుండి ప్రాణం ఉన్నది తీస్తున్నాడు. సోదరులారా చూడండి, ఈ విచిత్రాలు, ఈ ఎన్ని అద్భుతాలు దైవము మన చుట్టూ చూపిస్తున్నాడో తద్వారా మనము ఆయన శక్తిని గ్రహించాలని. కానీ మనం ఏం చేస్తుంటాము, విచిత్రంగా ఏది కనబడినా దానికి మనము దేవుని పేరు పెట్టి ఆరాధన చేస్తుంటాము. ఏదైనా ఒక కాయ విచిత్రంగా కనిపించినా, లేకపోతే ఒక పండు విచిత్రంగా కనిపించినా, చూడండి సోదరులారా, ఈ విధంగా మన విశ్వాసాన్ని ఎంత తక్కువ స్థాయికి మనము చేసుకుంటున్నామో ఒకసారి మనం ఎప్పుడైనా మనసు పెట్టి ఆలోచన చేసినట్లయితే, దైవం ఈ విధంగా ఎంత చిన్నగా ఉంటాడు, ఇంత చిన్నతనంగా ఉంటాడా, ఇంత అవమానకరంగా మనము ఆయనను భావిస్తామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూ ఉంటాం ఇటువంటి విషయాలన్నీ కూడా. విచిత్రంగా కనిపించింది దైవంగా భావించి ఆరాధన చేయడము. సోదరులారా, ఈ విధంగా మరి దైవం మనిషి మాదిరిగా బలహీనతలకు అతీతంగా ఉండేవాడు. ఆయన మాత్రమే దైవం అనిపించుకుంటాడు. ఈ విషయాన్ని అనుక్షణం కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రకరకాల ఆకర్షకాలు వస్తుంటాయి, రకరకాల విధానాలు శైతాను కల్పిస్తుంటాడు. ఈ విధంగా దైవానికి సాటి చేయండి, ఈయనే మీ దైవము, ఈయనే మీ దైవము అని. ఎందుకంటే ఈ విధంగా చేసి నిజమైనటువంటి దైవానికి దూరంగా తీసుకుపోవడమే అతని లక్ష్యము. మరి నరకంలోనికి అతనితో పాటు తీసుకుని వెళ్ళడమే అతని లక్ష్యము. కాబట్టి వాడి మాయాజాలంలో పడకూడదు. దైవం ఒక్కడే, అల్లాహ్ ఒక్కడే అన్న స్థిరమైనటువంటి నిశ్చయాన్ని, స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని మన మనసులో మనము పాదుకొలుపుకోవాలి, స్థిరంగా నిలుపుకోవాలి. మరి ఆయన ఎన్నడూ కూడా పుట్టడు అని, ఆయన చనిపోడు అని, ఆయన ఆకారము, ఆయన స్వరూపం మనకు తెలియదని, ఆయన లాంటి వాడు, ఆయనతో సమానమైన వాడు ఎవరు కూడా లేడు అని మనము ఆయన గుణగణాల ఆధారంగా ఆయన గుర్తించాలి. సోదరులారా, మరి మనం కొద్దిసేపు ప్రవక్త వారి యొక్క ప్రవచనాలను గురించి విందాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి అనేక సందర్భాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఏ విధంగా పరామర్శించాలో, ఏ విధంగా వారి వద్దకు వెళ్ళి వాళ్ళ యొక్క బాధల్లో పాలు పంచుకోవాలో
మనము ఏ విధంగా చేయాలో గత కొద్ది రోజుల నుండి మనం తెలుసుకుంటున్నాము. మరి సోదరులారా, జీవితము వాస్తవానికి కష్టాలమయము, ఆపదలు. ఎందుకంటే మనం ఇక్కడ రావడమే కష్టాలను, ఆపదలను ఎదుర్కోవడానికి వచ్చాము. అయితే దైవ విశ్వాసి ఏం చేస్తాడు అంటే దైవం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయన పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటాడు. అప్పుడు దైవము అతనికి ఆ కష్టాల నుండి బయటపడే మార్గాన్ని కూడా మరి దైవం మనకు చెప్పడం జరుగుతుంది. ఇది దైవ విశ్వాసికి కలిగే ప్రయోజనము. అదేమిటండి? దైవాన్ని విశ్వసిస్తేనే మనకు ఆయన కష్టాల నుండి తొలగిస్తాడా అన్న ప్రశ్న వస్తుంది. నిస్సందేహంగా అదే విధంగా జరుగుతుంది సోదరులారా. ఏ విధంగా అయితే అడగకపోతే అమ్మైనా అన్నం ఏ విధంగా అయితే పెట్టదో, దైవాన్ని మనం అడగకపోతే ఆయన కాదని వేరొకరిని అడుగుతున్నప్పుడు ఆయన మన కష్టాలను ఎందుకు తీరుస్తాడు? కాబట్టి సోదరులారా, మన కష్టాలు తీరాలి అంటే మనము నిజ దైవాన్ని మాత్రమే మనము వేడుకోవలసి ఉంటుంది. ఇదేంటండి మరి ఈ విధంగా ఆయన వేడుకోకపోయినా చాలామందికి కష్టాలు తీరిపోతుంటాయి కదా, అక్కడికి వెళ్తే ఈ విధంగా తీరిపోతుంటుంది, ఇక్కడికి వెళ్తే తీరిపోతుంటుంది అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సోదరులారా, ఇక్కడ ఇదొక పరీక్ష అని చెప్పేసి మనము ఇక్కడ గమనించాలి. కాబట్టి అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా దైవము ఆయన ఇచ్చేది ఇస్తుంటాడు, తీసుకునేది తీసుకుంటూనే ఉంటాడు. ఉదాహరణకు చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి బాగా జబ్బు చేసేసింది. అతను నేను పలానా దగ్గరికి వెళ్తే నాకు బాగైపోతుంది నీకు అని చెప్పేసి ఎవరో చెప్పారు. అతను ఆ విధంగా మనసులో అనుకున్నాడు, సరే నేను అక్కడికి వెళ్తాను, పలానా ఆరాధనానికి వెళ్తాను, నాకు తగ్గిపోతుంది అని చెప్పేసి అనుకుంటాడు. మరి అతని తల్లి అనుకుంటుంది, అక్కడ కాదు వేరే చోటికి వెళ్తే నా బాబుకి, నా కుమారునికి తగ్గిపోతుందని ఎవరో చెప్తారు. ఆమె ఆ విధంగా మొక్కుకుంటుంది. అతని భార్య ఇంకొకరికి మొక్కుకుంటుంది, అతని తండ్రి ఇంకొకరికి మొక్కుకుంటాడు. వాస్తవానికి అతనికి బాగవుతుంది. మరి ఈ నలుగురిలో ఎవరి వల్ల అతనికి బాగైంది? సోదరులారా చూడండి, ఇంతమంది కలిపి కూర్చుని నలుగురు కూడా కూర్చుని ఇతనికి బాగు చేద్దామని అనుకోరు కదా. ఏ ఒక్కరి వలన మాత్రమే అది బాగవుతుంది కదా. అది మనం గమనించాలి. కాబట్టి సోదరులారా, మరి భగవద్గీత గ్రంథంలో చాలా చక్కటి శ్లోకం ఒకటి కనబడుతుంది. అదేమిటంటే, మనుషులు తమ ఇష్టమైన వారిని ఆరాధించి తమకు కావలసిన వాటిని పొందుతున్నారు, కానీ వాస్తవానికి వాటిని అన్నింటినీ కూడా ఇచ్చేది నేను మాత్రమే అంటున్నాడు. కాబట్టి ఇచ్చేది ఆయనే, కానీ మనమేమనుకుంటున్నాము, ఈయన ద్వారా వచ్చింది, ఆయన ద్వారా వచ్చింది, అక్కడికి వెళ్తే వచ్చింది, ఇక్కడికి వెళ్తే వచ్చింది అని చెప్పేసి మనం భావిస్తున్నాము. కానీ ఇచ్చేది మాత్రం కేవలం ఆయనే. కాబట్టి ఆయనను గురించి తెలుసుకుని ఆ ఇచ్చిన ఆయనకు కృతజ్ఞత తెలపడం అనేది ధర్మం అనిపించుకుంటుంది. కాబట్టి ఇంతమంది ద్వారా ఏది కూడా జరగదు సోదరులారా. ఇచ్చేది కేవలము ఆయనే, పుచ్చుకునేది కూడా ఆయనే మనము దైవం అంటున్నాము, అల్లాహ్ అంటున్నాము, సర్వేశ్వరుడు అంటున్నాము, యెహోవా అంటున్నాము. ఆయన తప్ప మరొక ఆరాధనకు అర్హుడు మరొకడు ఎవడు కూడా లేడు. ఈ విషయాన్ని ప్రతి క్షణం కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా మన విశ్వాసాలు, దైవాలు మారిపోకూడదు. ఎందుకంటే దైవం అనేవాడు ఒక్కడు కాబట్టి. ఆ తర్వాత సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి మీకు కష్టం కలిగినప్పుడు ఇటువంటి ప్రార్థనను చేయండి అని ఒక ప్రార్థనను నేర్పించడం జరిగింది. కష్టాలలో మరి కడగండ్లలో మీ జీవితాలను మీరు అంతం చేసుకోకండి, ఇది మహాఘోరమైనటువంటి పాతకము, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళను దైవం ఎన్నడూ కూడా క్షమించడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ఆత్మహత్య మహాపాతకంగా మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆత్మహత్య జోలికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఆ ఆత్మహత్య చేసుకుంటే మీ యొక్క సమస్యలు తీరిపోతాయని భావిస్తున్నారేమో. అసలైనటువంటి సమస్యలన్నీ కూడా చచ్చిన తర్వాతనే మొదలవుతాయి. ఆ విషయం మనకు తెలియదు. ఆ విషయం తెలిసినట్లయితే చావడానికి చాలామంది అందరూ కూడా భయపడుతూ ఉంటారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి ఒక ప్రార్థన నేర్పేది ఏమిటంటే, ఓ అల్లాహ్, ఓ దైవమా, నేను జీవించున్నంతకాలము శ్రేయస్కరమైనటువంటి కాలం నన్ను బ్రతకనివ్వు. అంటే నాకు ఎంతకాలం అయితే మంచో అని నీవు భావిస్తావు అంతకాలం నాకు జీవితాన్ని ఇవ్వు. అలా కాకుండా నాకు మరణమే మంచిదైతే అప్పుడు నాకు మరణాన్ని ఇవ్వు అని చెప్పేసి ప్రార్థించమన్నారు. ఏమని ప్రార్థించమన్నారు సోదరులారా? నాకు జీవితము మంచిగా ఉన్నంతకాలము నాకు జీవితాన్ని ఇవ్వు, లేదు నాకు మరణమే మంచిదైతే అప్పుడు నాకు మరణాన్ని ఇవ్వు అని చెప్పేసి మనము ప్రార్థించాలి తప్పించి స్వయంగా మనము మన యొక్క జీవితాన్ని అంతం చేసుకోకూడదు. ఇది ఘోరమైనటువంటి పాపము సోదరులారా. ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క మరి మనకు కొంతకాలమైన జీవితాన్ని ప్రసాదించాలనుకుంటాడు, మరి అది కాదని మనము అర్ధాంతరంగా మనం ముగించుకున్నట్లయితే ఆయనకు అత్యంత కోపం వస్తుంది. కాబట్టి మనము ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు, కానీ
ప్రాణం దానంతట అదే వెళ్ళాలి, కానీ మనము బలవంతంగా తీసుకున్నట్లయితే దేవునికి అత్యంత ఆగ్రహాన్ని కలిగించిన వాళ్ళం అవుతాము. ఈ విషయాన్ని గురించి మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. మరికొన్ని విషయాలు మనం రేపు తెలుసుకుందాము. ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల రూపంలో వీటిపై మనము ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, అల్లాహ్ సర్వేశ్వరుడు దైవము అందరికీ కూడా మంచిని చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.